ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను అబ్బా అదిరిపడుతుందంటే 4 గల్లీల అవతల ఉన్న వాళ్ళకి వినపడుతుంది, 10 గల్లీల అవతల ఉన్న వాళ్ళు వచ్చేస్తారు. ఏం జరుగుతుందో ఇక్కడ గొడవ, అంత గట్టిగా మాట్లాడతాం. గొడవ జరుగుతూ ఉంటే కేకలు విని 10 గల్లీల అవతల ఉన్న వాళ్ళు వచ్చేస్తారండి, 10 వీధుల అవతల ఉన్న వాళ్ళంతా వచ్చేస్తారు మన దగ్గరికి. ఏం జరుగుతుందో జనం గుంపు కూడిపోతారు ఇక్కడ. ఆలోచించండి పిల్లరా. అందుకని ఇక్కడ చూస్తున్నాడు, ఓడలను కూడా చూడండి చాలా పెద్దగా ఉంటాయి. అది ఓడ నడుపు అని ఉద్దేశం చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఎలాంటి ప్రమాదం లేకుండా కంట్రోల్లో ఉంటూ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటే నీ యొక్క ప్రయాణం సక్రమంగా జాగ్రత్తగా నువ్వు గమ్యానికి చేరుకోవడానికి ఆ చిన్న యొక్క ఏదైతే చుక్కాని ఉన్నదో పరికరం అది ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. నాలుక కూడా చిన్న అవయవము అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన కుటుంబాలు తగలబడిపోవాలి అంటే, నాశనం అయిపోవాలంటే, స్నేహాలు నాశనం అయిపోవాలి, బంధాలు నాశనం అయిపోవాలంటే ఒక్క మాట సరిపోద్ది అంతే. నొప్పు అవసరం వద్దండి, అగ్ని అనేది అవసరం వద్దు. నోటి మాటతో కుటుంబాలు బంధాలు బాంధవ్యాలన్నీ తెగిపోతూ ఉన్నాయి అంతే. నీ ముఖం నాకు చొప్పును, నా ముఖం నువ్వు చూపించొద్దు, నా జన్మలో నీ గడప నేను తొక్కను, నా గడప నువ్వు తొక్కొద్దు అని చెప్తూ ఉంటాం. ఎందుకు? కేవలం నోటి మాటలను బట్టి. క్రైస్తవులుగా క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన మనం పరిశుద్ధమైన మాటలే మన నుంచి రావాలి. రక్షకుని నోటు నుండి, దేవుని నుండి పవిత్రమైన మాటలే ఆయన మాట్లాడతాడు తప్ప ఎప్పుడు అపవిత్రమైన మాటలు మాట్లాడాడు. ఇక చూద్దాం పరిశుద్ధ గ్రంథములు కొంచెం ముందుకెళ్దాం పిల్లరా. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 13-14 వచనాలు. కీర్తన గ్రంథము చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను ఏం చేయాలట? జాగ్రత్తగా కాసుకోవాలి. అదుపులేని నాలుక అనర్థాలను తీసుకొస్తుంది, నిత్య నరకంలోనికి మనం త్రోసివేస్తుంది పిల్లలు.